శశి గారు, ఇప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు దాడి చేయడం వల్లే ఇతను చనిపోయాడు. ఇది ముమ్మాటికి కూడా రాజకీయ హత్య, ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి హత్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో మీరేమంటారు? ఒకటండి, రాజకీయ హత్యలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదు. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాడు 2004 ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎంతో మందిని రాజకీయ హత్యలు చేస్తే ఆ రోజు వాళ్ళ బిడ్డల్ని కత్తులు బట్టిలా చదువుకోండి అని చెప్పి ఇంతటితో ఫ్యాక్షన్కి రూపుమాపాలని చెప్పి, అంటే మేము ప్రాణాలు కోల్పోయినా కానీ కార్యకర్తలు ఆ రోజు కూడా, ఈ రోజు కూడా తెల్లారు ఒక సంఘటన, ఒక కార్యకర్త ఈ రోజు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ మేము ఎక్కడ ఫ్యాక్షన్ని ప్రోత్సహించలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్షన్ రాజకీయాన్ని అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫ్యాక్షన్ రాజకీయాలనే తెలుగుదేశం పార్టీ చేయదు. ఇక్కడ ఇంతకుముందు సత్యమూర్తి గారు క్లారిటీగా చెప్పారు, సల్మాన్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఆయన చేసింది ఏంటి, ఎలాంటి పనులు అని చెప్పి. అక్కడ అతను ఒక దళితుడు ఒకను పోతూ ఉంటే కొట్టాడు. అక్కడ అతను హేతూరు వచ్చేదో టార్గెట్ చేసి స్కెచ్ చేసి చేయలా. ఈ సల్మాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ సల్మాన్ అనే వ్యక్తే అతని పైన రాయేసి కొట్టి నువ్వు ఏం చేస్తావు అని కొడుతూ ఉంటే, రాడ్ ఎత్తుకొని వచ్చి కొడుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగిన సంఘటనలో అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అది వ్యక్తిగత దాడి. కానీ ఈ విధంగా జరిగిన దాన్ని చింతిస్తూ ఉన్నాం. కానీ దీన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డి నీచాన్ని మరొకసారి బయటపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు ఎలా చేస్తాడో తెలుసు. అంతెందుకు, మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఈ ఇన్సిడెంట్తో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సింది, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి. రిజల్ట్ వచ్చిన పక్కన రోజే వాళ్ళ కార్యకర్త ఒక అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే గుర్తుందా మీకు? అంటే మీరు ఆ రోజు ఆ సంఘటన ఏంటంటే, అతను చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళి శవరాజకీయం చేశాడు. అక్కడ ఆ శవరాజకీయం చేయడానికి అక్కడికి వెళ్ళి ఆ తెలుగుదేశం వాళ్ళే చంపించేశారని చెప్పడానికి వెళ్ళి ఆ రోజు వేధింపులు అని చెప్పి చెప్పడానికి వెళ్తూ, అంటే ఆరోపణలు, ఎందుకంటే ఇంకేం సబ్జెక్ట్స్ లేవు కదా, ఈ విధంగా చేయడానికి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెట్టింగులు ఏపిచ్చాడు అతను. ఇంకా అయిపోయిందిరా మన పని. ఆ రోజు బెట్టింగులు వేయడానికి రెచ్చగొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. వై నాట్ 175 అని చెప్పి ఆ తర్వాత ఆయన ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనమే వస్తున్నామని చెప్పింది. ముందు రోజు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి సంబరాలకి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి ఈ విధంగా వాళ్ళ జీవితాలు తడుకుని వాళ్ళ ప్రాణాలు తీసేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం తర్వాత ఆ బెట్టింగ్ వేసిన అతని విగ్రహావిష్కరణకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారు, వేధింపులు అని చెప్పి చెప్పారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలా. అప్పటికే అంటే రిజల్ట్ వచ్చిన పక్కన రోజే. అది జగన్మోహన్ రెడ్డి చెత్త రాజకీయాలు ఇలా ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు సింగయ్య ఆయనే తొక్కిచ్చేసి మళ్ళీ నాకేం తెలియదు అని చెప్పి ఏ విధంగా నాటకాలు ఆడాడో చూసాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం. ఈ రోజు కూడా ఇది వ్యక్తిగత దాడి. దీన్ని పార్టీలు కట్టి ఏదో రాజకీయం చేయాలనుకునే జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, దళితులు నీకు ఈ రోజు గుర్తొచ్చారా? ఈ రోజు దళితుడని గుర్తొచ్చాడా? గతంలో ఒక అనంతబాబు, ఇది తెలుసు కదా, నువ్వు పక్కనే కూర్చొని ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తా ఉన్నావు. ఆ అనంతబాబు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు ఎందుకు అడగలేదు? ఒక డ్రైవర్ని ఎందుకు చంపేశావు? ఒక దళితుడిని ఎందుకు చంపేశావు అనంతబాబు? నిన్ను పార్టీని సస్పెండ్ చేస్తున్నాను, నిన్ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయని ఎందుకు అడగలేదు? సూటిగా అడుగుతున్నాం. ఒక డాక్టర్ సుధాకర్ని నీ ఎమ్మెల్యే అక్కడ వేధిస్తూ ఉన్నప్పుడు అతను ఏమడిగాడు? కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగాడు. అప్పుడు ఆ దళిత డాక్టర్ని చంపేసినప్పుడు ఆ ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోకుండా గాలికి ఎందుకు వదిలేసావు అని అడుగుతూ ఉన్నారు దళితులు. అదేవిధంగా ఎంతోమంది పైన 330 మంది పైన అండి, నేను మొత్తం స్టాటిస్టిక్స్తో కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 220 మంది దళితులు హత్య గావించబడ్డారు. అప్పుడు నువ్వు నీ పార్టీ ఎమ్మెల్యేలని, నీ పార్టీ నాయకులను ఎందుకు అడగలేదు? ఆ 220 కుటుంబాలకి నువ్వు ఏం న్యాయం చేసావు? సమాధానం చెప్పు. అదేవిధంగా 56,981 మంది దళితులపై దాడులు చేపించింది ఎవరు? నువ్వు కాదా ఆనాడు? ఈరోజు నీకు దళితులు గుర్తు. 637 మంది దళిత మహిళలపైన అత్యాచారాలు జరిగితే ఎన్నిటిపైన చర్యలు తీసుకున్నావు? అదేవిధంగా 11,000 సాగులో ఉన్న దళితుల భూములు ఎవరో తెలుసా లాక్కునింది? నువ్వు, నీ పార్టీ. ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఆ రోజు దళితులు గుర్తుకు రాలేదా? ఈరోజు శవరాజకీయం చేయడానికి నువ్వు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నావే, ఆ రోజు ఇంతమంది జరిగినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఇద్దరి మధ్య వ్యక్తిగత దాడి జరిగితే ఈ జరిగిన సల్మాన్ అనే ఒక తప్పిదం వల్ల అతను దాడి చేయకపోయింటే ఎందుకు అక్కడ అతని ప్రాణం పోయి ఉండదు కదా. ఇక్కడ దాడి చేసింది ఎవరు? ఫస్ట్ సల్మానే కదా. సల్మాను ఆ హేతూర్ అనే వ్యక్తిని టచ్ చేయకుండా ఉంటే ఆ రోజు ఆ సంఘటనలో వాళ్ళిద్దరూ కొట్టుకోకపోయి ఉంటే ఇది జరుగుండదు కదా. ఇక్కడ రెచ్చగొట్టింది ఎవరు? రాయేసింది, రాడ్డు తీసుకొని వచ్చి కొట్టింది ఎవరు? సల్మాను. అతను ప్రాణ రక్షణలో కొడుతూ ఇద్దరి మధ్య జరిగింది దాడి. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డిని చూసుకునే కదా సల్మాన్ రెచ్చిపోయింది.
రప్పరప్ప అని చెప్పి మేమే చంపేస్తాం లేపేస్తాం అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వేమన్నావు? తప్పేముంది రప్పరప్ప అంటే అన్నావు. అలాంటివి చూసే కదా ఇలాంటి వాళ్ళ ఊర్లపైకి వచ్చి ప్రతి ఒక్కరిని చంపేస్తామంటా ఉంటే ఆ హేతుర్ అనే వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం కొట్టుకున్నారు. అది ఇద్దరు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య జరిగింది, పార్టీలకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ రోజు ఇదే సల్మాన్ అనే వ్యక్తి ఆ ఊర్లో ఉండే దళితుల్ని కాళ్ళు ఇరగొట్టేటప్పుడు కొట్టినప్పుడు నువ్వెందుకు పిలిచి అడగలేకపోయావు? ఏం సల్మాన్ ఆ ఊర్లో దళితులపైన ఎందుకు దాడి చేస్తున్నావు, తప్ప అని ఎందుకు అడగలేకపోయి ఈ రోజు మాత్రం శవరాజకీయం చేయడానికి వస్తున్నావా? సూటిగా అడుగుతున్నావు. దళితులపైన దమనకాండ జరిపించింది జగన్మోహన్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ముగ్గురు పేర్లు చెప్పా. ఈ ముగ్గురు రాజకీయం ఎలా ఉంటుందో సత్యమూర్తి గారు క్లారిటీగా చెప్పారు. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి. ఇంకొకటి, ఆ సాల్మాను ఈ గొడవ జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు కాసు మహేష్ రెడ్డి గారు? అతను చనిపోయిన తర్వాత ఒక్కసారిగా వచ్చేసి చుట్టూ మాల్కొని మీరేదో సాధించేసి ఇది ఒక రాజకీయం చేయాలనుకుంటున్నారు కదా, మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు పరామర్శించలేదు? అతను చనిపోయిన తర్వాత రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇక్కడ వీళ్ళ కక్ష రాజకీయాలు ఎలా ఉంటాయి? వీళ్ళ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాళ్ళ తమ్ముడు వెంకటరామిరెడ్డి, వీళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. ఈరోజు ఆ దళితుడు సాల్మాన్ ప్రాణం పోయాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కారణం. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రప్పరప్ప తప్పేముంది, ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ రోజే మందలించుంటే ఈరోజు ఇంతవరకు జరిగేది కాదు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి హత్యకి. ఈరోజు కావాలనే నిస్సిగ్గుగా కూటమి పైన నువ్వు రాజకీయం చేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కక్షపూరిత రాజకీయాలు నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నావు కదా, నీ పార్టీ దళిత కార్యకర్త అంటున్నావు కదా. కోడికత్తి సీను ఎవరు? నీ పార్టీ దళితుడు కదా. నీ పైన దాడి సాక్ష్యం చెప్పకుండా 5 ఏళ్ళు ఒక దళితుడు జీవితాన్ని జైల్లో మగ్గే విధంగా చేసింది నువ్వు కాదా? సమాధానం చెప్పు. ఈరోజు దళితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే దళితులంతా చైతన్యవంతులండి. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఓట్ల కోసం మా దళితులు కావాలా? మా దళితులను ఆ రోజు ఇంతమందిని చంపించినప్పుడు కనీసం నోరు తెరవ్వా నువ్వు? మా దళితుల్ని డోర్ డెలివరీ చేసి మా దళిత డాక్టర్ని చంపేస్తే కనీసం నువ్వు చర్యలు తీసుకోవా అని ఈరోజు రాష్ట్రంలో ఉండే దళితులంతా అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.